నా స్టైల్ మిర్చి బజ్జీ చేస్తున్నా, మా ఇంట్లోనే తయారు చేస్తున్నా, చూద్దాం రండి. నేను తయారు చేసే మిర్చి బజ్జీలు మా ఇంట్లో చేసుకుంటున్నాం. మీరు కూడా నచ్చితే మీకు కూడా చేసుకోండి, మీ ఇంట్లో కూడా టేస్ట్ చాలా బాగా ఉంటాయి. మిరపకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, వామ, మిర్చి పౌడర్, బేకింగ్ సోడా, చిటికెడు పసుపు, చిటికెడు అల్లం. వీటితోనే నేను తయారు చేస్తాను మిర్చి. చూడండి, మిర్చి లోపల పెట్టే మసాలా పేస్ట్ చూపిస్తారండి. నువ్వులు, ఓమ, ఉప్పు, కొంచెం నిమ్మరసం కలిపి మిక్సీ పెట్టేసి దాని లోపల పెట్టేస్తాం. మిర్చి లోపల కావాల్సింది శనగపిండి. చూపించిన మసాలా ఇంతకుముందు చూపించిన మసాలా పేస్ట్ చేసిన చూడండి. నువ్వులు, ఓమ, ఉప్పు, నిమ్మరసం, ఉప్పు, కారం, బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, అల్లం, ఓమ నలిపి వేయాలి. వాటర్ పోసుకొని కలుపుతున్నా చూడండి. మరీ జారుగా కలుపుకోవద్దు, మళ్ళీ పిండి సరిపోతుంది. ఇట్లా పెడితే ఇట్లా రావాలి, ఇట్లా చూస్తే మిర్చి పెడితే ఇట్లా అతకాలి. అప్పుడు మిర్చి ఈ మిర్చి లోపల పెట్టేటప్పుడు పట్టింది చూడండి, మిక్సీ పట్టింది చూడండి. దీంట్లో పెట్టేస్తున్నాం. ఈ రకంగా పెడితే సరిపోతుంది. చూడండి, నువ్వులు, ఓమ కలిపినది దీంట్లో ఇట్లా వస్తాయి. నేను ఏ విధంగా వేస్తున్నానో చూడండి. ఈ రకంగా వేస్తే మిర్చి లోపల కూడా చాలా బాగా గోలుతుంది. మిర్చి మధ్యలో చెయ్యి ఇట్లా ఏళ్ళు ఇట్లా పెట్టాలి, పిండిని ఇట్లా పట్టుకోవాలి. వేస్తే పైన మిర్చి గోలుతుంది కదా, ఇప్పుడు మిర్చి కారం ఉండదు, టేస్ట్ చాలా బాగుంది. హైలో కాకుండా మీడియం స్టవ్ మీడియంగా పెట్టుకొని కాల్చాలి. మిర్చి ఆల్రెడీ గోలినే తీస్తున్నా చూడండి. ఈ రకంగా వస్తే అయిపోతుంది. వేడి టేస్టీ మిర్చి రెడీ. వేడి మిర్చి బజ్జీ రెడీ. ఆనియన్తో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.